ప్రియమైన దైవజనమ ప్రభు పేరట మీకు మా ప్రత్యేకమైన వందనాలు. బాగున్నారు కదా? 103వ కీర్తన 13వ అధ్యాయం మనం చదువుకుందాం. తండ్రి అయిన దేవుడు తన కుమారుని పట్ల జాలిపడినట్లు ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల తండ్రి అయిన దేవుడు మన పట్ల జాలిపడును. ఆయన మన పట్ల జాలిపడును అని చెప్తున్నాడు. ఎందుకని? ఆయన తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారి పట్ల జాలిపడ్డాడంట. ఎందుకు జాలిపడ్డాడు? ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి తండ్రి యొక్క మహిమను, ఘనతను, ప్రభావాన్ని, దేవదూతల సమూహమును, సింహాసనమును విడిచిపెట్టేసి నశించిపోతున్న ఈ మానవుల కోసం భూలోకానికి వచ్చేసాడు ప్రభు సర్వము పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు. పాపాత్ములను, దుర్మార్గులను, దుష్టులైనటువంటి మానవుల చేత శిక్ష అనుభవించడానికి, సిలువ వేయబడటానికి, ఆయన రక్తము కార్చి మానవుల కొరకు బలిదానం అవ్వటానికి పరలోకమందున్న దేవుడు పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చేసాడు. ఎంత గొప్ప త్యాగం అండి యేసు ప్రభువారు. అందుకే తండ్రి అంటున్నాడు, తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుడైన యేసు క్రీస్తునందు జాలిపడినట్లు తన యందు భయభక్తులు గల వారి పట్ల ప్రభువు జాలిపడును. దేవుని యొక్క జాలి మన మీద ఉండాలి, దయ మన మీద ఉండాలి. 2 కొరింథీ 1:3 చదివినట్టయితే ఆయన కనికరము గల దేవుడు, ఆయన కనికరము గల దేవుడు, కటాక్షమును చూపే దేవుడు, కనికరం జరిగిన దేవుడు. కాబట్టి మన యందు కనికరం కలిగి ఉన్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలా విస్తరిస్తున్నాయో ఆయన మన పట్ల కూడా ఆదరణ విస్తరిస్తుంది. భయపడవలసిన పని ఏమీ లేదు. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు విస్తరిస్తున్నట్లు ఆయన ఆదరణ కూడా మన యందు విస్తరిస్తుంది. కేవలం శ్రమలు వస్తున్నాయని భయపడకండి. పేతురు 4వ అధ్యాయంలో ఏమనుందో తెలుసండి. యేసు ప్రభువారు క్రీస్తు శరీర విషయములో శ్రమపడెను, మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించవలెనని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో మనం బ్రతుకుతున్నామంటే అంటే క్రీస్తు యొక్క విరోధి లోకంలో పనిచేస్తున్నాడు. క్రీస్తు యొక్క విరోధి యొక్క సైన్యం పనిచేస్తుంది. అది అధికారులలో నుండి తిరుగుబాటు, భయంకరమైన తిరుగుబాటు. ప్రభువు బిడ్డలకు శ్రమకాలము, శ్రమదినములు, వాటి యందు మనం నిలిచి ఉండాలి, ధైర్యం కలిగి ఉండాలి. జీవంగల దేవుని మనం కలిగి ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఉన్నాడు. ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క మనస్సును మనము ఆయుధం వలె ధరించాలి. మన జీవితంలో ప్రార్థన శక్తి ఉండాలి. ప్రభువు కూడా శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన మనలాగానే శ్రమ పడ్డాడంట. క్రీస్తు శరీర విషయంలో శ్రమపడును గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించండి. మన ఆయుధం ఏంటో తెలుసా? ఈరోజు ప్రభు యొక్క మనస్సు, అదే మన ఆయుధం. ఆ మనస్సు కలిగి క్రీస్తు యొక్క విరోధి యొక్క సైన్యము, సమూహమును మనం ఎదిరించు వారమై ఉన్నాం. శ్రమలు కలిగినా కానీ మరి ఇక వాక్యం చదువుకున్నాము కదా 103:13లో తండ్రి తన కుమారుని యందు జాలిపడినట్లు ఆయన వాక్యమందు నిలిచున్న వారికి, ఆయన యందు భయభక్తులు గల వారి పట్ల ఆయన జాలి కలిగి ఉంటాడంట. దేవుని కృప మన మీదకి రావాలి, ఆయన దయ మన మీద ఉండాలి. ఈ స్థలమందు చేయు ప్రార్థన మీద నీ కనుదృష్టి నిలుచును. దేవుని కనుదృష్టి మన మీదను, మన కుటుంబముల మీదను, మనము చేసే పనుల మీదను, స్వార్థ పరిచర్య మీదను ఆయన దృష్టి మన మీద ఉండాలంటే మనం ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఏ స్థలంలో మనం ప్రార్థిస్తామో ఆయన కనుదృష్టి స్థలానికి వస్తుంది. ఈ స్థలమందు చేయు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును. దేవుని కనుదృష్టి ఉండటం వలన మనకు ఎంత భాగ్యమో తెలుసా? మనము జీవంగల దేవుని ప్రేమించుతున్నాము. మనం భయపడవలసిన పని లేదు. అనేకమైన నిందలు మనకు వస్తాయి, శోధనలు మనకు వస్తాయి. ప్రభువు కూడా ఆయన కూడా తన శరీరమందు వేదన అనుభవించాడు, అవమానపరచబడ్డాడు, నిందింపబడ్డాడు. కానీ చేతకాని వాడు కాదు ప్రభువు. ఆయన లోకానికి వచ్చింది మతము స్థాపించడానికి రాలేదు. బైబిల్లో గొప్ప సంఘటన ఏంటో తెలుసా? క్రైస్తత్వంలో విలువైనది ఏంటో తెలుసా? తెరవబడిన సమాధి. హల్లెలూయా! ప్రభు యొక్క ఉన్నతమైన నామములో ఘనమైనటువంటి వాగ్దానం ఏంటంటే, అద్భుతం ఏంటంటే, బైబిల్లో గొప్ప విశేషమైనటువంటి విలువైనది ఏంటంటే తెరవబడిన సమాధి. అలా ఎక్కడ ఏ సమాధి తెరవబడలేదు, ఎవరు బ్రతకలేదు, ప్రభు ఒక్కడే బ్రతికాడు.
ఆయన మరణమును ఓడించిన యేసు పాపమనే భయంకరమైనటువంటి దానిని ఆయన అమూల్య రక్తముతో పవిత్రపరిచివేశాడు. మనకు అడ్డు లేకుండా ఆయన మన యందు జాలిపడి ముందుకు నడిపించాడు. కాబట్టి క్రీస్తు యొక్క శ్రమలు మన యందు ఎలా విస్తరిస్తున్నాయో ఆదరణ కూడా ఉందని దేవుని వాక్యము సెలవిస్తుంది. అధైర్యపడవద్దని ప్రభు చెప్తున్నాడు. ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన ప్రేమ విస్తరించునంట, ఆయన దయ విస్తరిస్తుందంట, ఆయన కృప విస్తరిస్తుందంట. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనంలో అపోస్తులైన పౌలు గారికి ఉన్నటువంటి గాయములు ఆయన ప్రార్థన చేస్తూ ప్రభు దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉంటే, వేదన పడుతూ ఉంటే, ఆయన శరీరమందున్న గాయములే కానీ అనేక రకముల గాయముల శోధన వేదనలలో ఆయన దేవునికి మొరపెట్టగా ప్రభువు ఏమన్నాడో తెలుసా? నా కృప నీకు చాలు, బలహీనతల యందు నా శక్తి నీకు పరిపూర్ణమవుతుంది. భయపడనక్కర్లేదు. నిన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. ఆయన నలగొట్టడం, మనం నలగొట్టబడటానికి ఆయన అంగీకరిస్తున్నాడు. శ్రమల విషయంలో భయపడకూడదు, బాధపడకూడదు. శ్రమలు గొప్ప అనుభవాన్ని మనకు నేర్పుతాయి. భక్తి జీవితంలో శ్రమ జీవితం చాలా విలువైనది. మనము కొంతకాలము సహించినలా ఆయనే మనల్ని పూర్ణులుగా చేస్తానంటున్నాడు. ఆయన మన మధ్యకి వస్తాడు. ఆయన రాజ్యముని లోకములో స్థాపిస్తాడు. మనం ఇక్కడ ఉండేవారము కాదు. మనము ప్రభు యొక్క బూరధరి శబ్దము వినగానే, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక అక్కడ 14:13లో ఏమని ఉంది? ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ ప్రభువు దిగి వచ్చును. ప్రభువు దిగి వస్తాడు. ప్రభునందు మృతులైన మృతులు ధన్యులు. మనము ఎత్తబడతాము. మనకి నిరీక్షణ ఉంది. కాబట్టి నిరీక్షణ లేని ఇతరుల వల్లే మనం అనుమానించవలసిన పని లేదు, భయపడవలసిన పని లేదు. 13:14 ఉంది, తెస్సలోనికీ 13:14. కాబట్టి వాక్యమే మనకు జీవమయ్యున్నది, వాక్యమే మనకు ఆధారమయ్యున్నది, వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. బాధల్లో అది మనకి నెమ్మదినిస్తుంది. 119:50లో ఏమనుంది? వాక్యం, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, నా బాధల్లో అది నాకు నెమ్మదిని కలిగజేస్తుంది. నెమ్మది లేని పరిస్థితుల్లో ఉన్నారా? భయముతో ఉన్నారా? దిగులుతో ఉన్నారా? బలహీనతల సమస్యల ఏది నీ జీవితాన్ని శోధిస్తున్నా వాక్యము సెలవిస్తుంది. ఈరోజు 119:50 ప్రకారంగా వాక్యాన్ని నమ్మిన ఎడల నీ బ్రతుకులో కార్యం జరుగుతుంది. నీ వాక్యమే నన్ను బ్రతికించును. మనల్ని బ్రతికించేది దేవుని వాక్యం. నీ బాధల్లో నెమ్మదినిచ్చేది దేవుని వాక్యం. నెమ్మది లేని పరిస్థితి, సమాధానం లేని పరిస్థితి, భయంకరమైన పరిస్థితి, భయము, దిగులు, వేదన ఏ స్థితిలో ఉన్నా 119వ కీర్తన 50 ప్రకారంగా ఆదరణ ఇచ్చి రక్షించేది దేవుని వాక్యం. ప్రభు యొక్క రక్తం ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును. ఆయన రక్తములో జీవముంది, ఆయన మాటలో జీవముంది, ఆయన వాక్యములో జీవముంది. ఆయన నామం జీవము కలిగిన నామం. ఆయన నామం శక్తివంతమైన నామం. ప్రపంచములో ఇటువంటి శక్తివంతమైన నామం లేదు. తెరవబడిన సమాధి, మరణమును ఓడించిన ప్రభువు, పాప విముక్తి కలగడానికి తన ప్రాణమును, తన రక్తమును ధారపోసి త్యాగము చేశాడు. ఆయన రక్తముతో మనల్ని కొన్నాడు, వెలపెట్టి మనల్ని కొన్నాడు. కాబట్టి ప్రభునందు నమ్మకం ఉంచాలి, నిరీక్షణ గలవారమై ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. సిగ్గుపడుతున్నాం అనుకుంటున్నామేమో, సిగ్గుపడే పరిస్థితి లేదు. గుండె కొట్టుకుని ఏడ్చే రోజు ఒక రోజు వస్తుంది. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ ప్రభు దిగి వస్తున్నాడు. ఆర్భాటముతో ప్రభు రాబోతున్నాడు. ప్రధాన దూత శబ్దంతో ప్రభు రాబోతున్నాడు. ఆయన బూరధ్వని శబ్దం వినగానే ప్రభువునందు, ప్రభు యొక్క ప్రేమలో, ఆయన శ్రమలలో పాలువారై వాక్యానుసారంగా బ్రతుకుతూ భక్తి జీవితంలో శ్రమలను భరిస్తూ నిలబడిన వారు ఎత్తబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భూమి మీద నుండి మనం ఎత్తబడతాం, మధ్యాకాశానికి కొనిపోబడతాం. అదే మనకు నిరీక్షణ కలిగి ఉండాలి. అక్కడ పెండ్లి కుమారుని యొక్క విందులో మనం పాలు పంచుకుందాం. కాబట్టి వివాహ దిన మహోత్సవం సమీపించింది. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం సమీపంగా ఉన్నది.
సిద్ధపాటు కలిగి ఉండండి భక్తులారా, సిద్ధపాటు కలిగి ఉండండి ప్రియ సంగమా. ఎదురు చూడండి, ఆ గడియ ఆ రాకడ సమీపం అయిపోయింది. తిమోతి 3 ప్రకారంగా ఏమనుంది? అంచె దినములలో అపాయకరమైన కాలం, మనుషుల స్వార్థ ప్రియులు, అనురాగ రహితులు, డాంబికులు, బుద్ధిహీనులు, తల్లిదండ్రులకు అవిధేయులు, స్వజన దేశకులు, అహంకారులు, క్రూరులు, మూర్ఖులు, నరహంతకులు, దొంగలు. ప్రపంచం ఇలా మారిపోతుందని ప్రవచన వాక్యం ఇప్పుడు నెరవేరింది. లోకమంతా ఇదే పరిస్థితిలో ఉంది. ఎక్కడ చూసినా నెమ్మది లేదు, ఎక్కడ చూసినా న్యాయం లేదు. మోసం, మనము మోసగింపబడతాం. మోసకరమైన రోజుల్లో ఉన్నాం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడ్డు. అందుకనే ప్రభువునందు ఎటువంటి మోసం మనకు జరగదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మోసకరమైన కాలంలో ఉన్నాం, అపాయకరమైన కాలంలో ఉన్నాం, దుర్దినాలలో ఉన్నాం, అంచె దినములలో ఉన్నాం, రాకడ సమీపమైన కాలంలో ఉన్నాం. ప్రతి వారు కూడా వాక్యాన్ని నమ్మి మోకాళ్ళ ప్రార్థన చేసుకుని భక్తి జీవితంలో వెనక్కి పోకూడదని ప్రభు యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత మనలను బలపరుచుకోవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. 103వ కీర్తన 13లో తండ్రి తన కుమారుని యందు జాలి పడినట్లు ఆయన యందు భయభక్తులు గలవారి పట్ల ఆయన జాలి పడెను. ప్రభు యొక్క ప్రేమ మన మీద ఉండాలి. మానవులకి శిక్ష విధి ఉంది, మానవులకు తీర్పు ఉంది. దాని నుండి నువ్వు తప్పించుకోవాలంటే, శిక్ష దండన నీ మీదకి రాకుండా ఉండాలంటే దేవుని యొక్క దయ, దేవుని యొక్క జాలి, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కనుదృష్టి నీపై ఉండాలి, నీ కుటుంబంపై ఉండాలి, నీ భక్తి జీవితంపై ఉండాలి. లోకం ఉండదు. లోకాంతము సమయం సమీపిస్తుంది. మీరు లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమించకూడని ప్రభు చెప్పాడు. చూసారా, ఆయన లోకాన్ని ప్రేమించొద్దన్నాడు. లోకం శాశ్వతం కాదని ప్రభు చెప్పాడు. యవనస్తులేంటి, పెద్దవాళ్ళేంటి, వృద్ధులేంటి, ప్రతి ఒక్కరు కూడా లోకముతో స్నేహం చేయవద్దు. నేను వాక్యం సెలవిస్తుంది. సత్యాన్ని నమ్మమంటున్నాడు, సత్యమందు నిలిచి ఉండమంటున్నాడు. ఎంతమంది సత్యమందు నిలుచుంటారు ఈరోజు? ప్రభువు బిడ్డలమని చెప్పుకొని బాప్తిసం పొంది గుడికి వెళ్తూ క్రైస్తవులమని చెప్పుకుంటున్న వారికి ఒక బలమైన వాక్యం ఏంటంటే, యోహాను సువార్త 8వ అధ్యాయం 31లో ఏమని ఉందో తెలుసా? ఆయన శిష్యులతోనూ యూదులతోనూ మాట్లాడుతున్నప్పుడు, నేను మిమ్మల్ని స్వాతంత్రులుగా చేస్తానన్నప్పుడు మేము ఎప్పుడో స్వాతంత్రులమని చెప్పి ఉన్నారు. సత్యమందు నిలిచి ఉండమన్నాడు ప్రభు. మీరు సత్యమందు నిలిచి ఉండండి, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వాతంత్రులుగా చేయను. మనము బ్రతుకుతున్నామంటే యథార్థత ఉండాలి, సత్యం ఉండాలి. మోసకరమైన బ్రతుకు ఉండకూడదు. సత్యమే నేను స్వాతంత్రులుగా చేస్తుంది. సత్యమందు నిలిచి ఉండమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మేము స్వాతంత్రులమని వారు చెప్పినప్పుడు, ఎక్కడ మీ స్వాతంత్రం? పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడ్డు. మనము సత్యమందు నిలిచి ఉండాలి. సత్యం అంటే వాక్యం, సత్యం అంటే ప్రభువు. యథార్థమైన జీవితం జీవించాలి. ఆకాశమందు దేవుడు చూస్తున్నాడు. ఆయన చేతుల నుండి ఎవరు తప్పించుకోలేరు. మన మాటలు, మన ఆలోచన, మన తలంపులు, మన క్రియలు లిఖితమై ఉన్నాయి. ఏ ఒక్కడు కూడా తప్పించుకోలేడు. జాగ్రత్త. సత్యమందు నిలిచి ఉండండి. ఎవరిని మోసగించకండి, అబద్ధం ఆడకండి, మోసము చేయకండి, కీడు తలపెట్టకండి. ప్రేమ కలిగి ఉండండి, సమాధానము వెతకండి, క్షమాపణ హృదయం కలిగి ఉండమని, ప్రేమించమని ప్రభు చెప్తున్నాడు. వ్యతిరేకముగా ప్రవర్తించితే నీవు నాకు సంబంధం లేదు. ప్రభు చూపిన ప్రేమ జాలి మనం చూపువారమై ఉండాలి. వ్యతిరేకత స్వభావాన్ని చంపివేయాలి. తిరుగుబాటు మనస్తత్వం కాలిపోవాలి. జాగ్రత్త. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. నరుడా, మనుషుడా, నువ్వు ఏది విత్తుతున్నావో ఆ పంటనే కోస్తావు. ఒక్కసారి హృదయాలను పరీక్షించుకోండి. ప్రజలకు దేవుడు హెచ్చరించిన మాట, మీరు దేనిని విత్తుచున్నారో ఆ పంటనే మీరు కోస్తారు. జాగ్రత్త. ఎవ్వరూ తప్పించుకోలేరు. ఈ వాక్యమును దేవుడు దీవించి మీ హృదయాలను హత్తుకుని మరి పవిత్రమైన మనసు కలిగి మిమ్మల్ని మీరు సరి చేసుకోవాలి. మనలను మనం సరి చేసుకుందాం.
తేడాబాడాలు ఉంటే ప్రభు అక్కడ సమీపం అయిపోయింది. సరి చేసుకుందాం. ఆమేన్.